హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఇప్పుడు మనం ఓటింగ్ రిజల్ట్స్ చూద్దాం. నేను నైట్ చెప్పిన దానికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేస్లో తనుజ ఎప్పుడూ తనే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. 8 వారాలు ఈ వారం కూడా తనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. అండ్ ఇంకా సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్‌కి 23% ఉంది. దానికి రీజన్ ఏంటంటే తనది అసలు ఈ వారం కంటెంట్ చాలా తక్కువుంది. అది తన తప్పు కాదు. వై? బికాజ్ తను అందరిలాగా అన్నెసెసరీ గొడవలు వేసుకోవడం, కంటెంట్ కోసం గొడవలేసుకోవడం ఎప్పుడూ తను చేయడు. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అంటే తనకి ఈ వారం మంచి మంచి టాస్కులు పడలేదు. సో తనతో ఏది సింపతి తప్ప ఇంకేం వర్క్ అవ్వట్లేదు తనకి. అండ్ టాస్క్‌లు ఆడకపోవడం కూడా తన తప్పు కాదు. వై? బికాజ్ తన చుట్టుపక్కల అందరూ బాడీ బిల్డర్స్ గౌరవ్ కానీ, నిఖిల్ కానీ. సో తను ఆడడం కొంచెం కష్టమే. బట్ ఇంకా ఏం చేయలేం. ఈ వారమైనా తను ఏం చేయకపోతే వచ్చే వారం తను సెకండ్ ప్లేస్ పోతదేమో చూడాలి. ఇంకా థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు డిమాన్ పవన్. డిమాన్ పవన్‌కి 18% ఓటింగ్ ఉంది. మొన్నటి వరకు సెకండ్ ప్లేస్‌లో వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడంటే రీతూకి తనకి ఉన్న బాండింగ్ కూడా తెగిపోతుంది. రోజు రోజుకి తగువులు పడి దే ఆర్ రెడీ మొత్తానికి తెంచేద్దామని. ఇంకా డిమాన్ పవన్ విషయానికొస్తే డిమాన్ పవన్ గ్యారంటీగా ఇప్పుడు 18% వచ్చాడంటే ఇలా ఒక మంచి టాస్క్‌లు కానీ ఏమైనా పడ్డాయి అంటే పవన్ కళ్యాణ్ ప్లేస్ ఎక్కడో రీప్లేస్ చేస్తాడనిపిస్తుంది. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే డిమాన్ పవన్ ఇప్పుడే 18% వచ్చాడు. అండ్ డిమాన్ పవన్‌కి కామన్ ఆడియన్స్ గట్టా ఆడుతున్నాడు టాస్క్‌లు అలా ఇంపాక్ట్ పెరుగుతుంది. సో, ఇలా కానీ ఒక 2, 3 టైమ్స్ పాజిటివ్ ఇంపాక్ట్స్ పడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్లేస్‌ని డిమాన్ పవన్ రీప్లేస్ చేయొచ్చు. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్స్ వేసుకోండి. అండ్ డిమాన్ పవన్ ఫ్యాన్స్ ఉంటే ఇంకా ఓట్స్ వేసుకోండి. మీ వాడు సెకండ్ ప్లేస్‌కెళ్తాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్‌లో సంజన గల్రాని. సంజనాకి 15% పడుతుంది. ఈ వారం తను సేఫే. కానీ ఇమాన్యుల్ వస్తే తను సేఫ్ అవుతదో లేదో ఎవరికీ తెలియదు. కానీ సంజనాకి మాత్రం వరుసగా రోజు రోజుకి తన మీద నెగెటివ్ కంటెంట్సే పడుతున్నాయి. తను స్ట్రెస్‌లోనో లేదేంటో తను ఏదో కంటెంట్ ఇవ్వాలని విపరీతమైన నెగెటివ్ కంటెంట్ పడుతుంది. సో, తను ఈ వారం సేఫ్. ఇలా చేస్తూ ఒకానొక టైంకి ఆడియన్స్ చిరాకొచ్చి అసలు ఓట్స్ వేయడమే మానేస్తారేమో! లేకపోతే ఇమాన్యుల్ ఓటింగ్ వచ్చినా తనకు ఓట్స్ పడవు. సో, తనకి ఎంతో కొంత నెగెటివ్ వల్ల అయినా ఈ వారం సంజన సేఫ్. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నది రీతూ చౌదరి. రీతూ చౌదరికి 10% ఓటింగ్ పెరిగింది. అండ్ తనకు ఓటింగ్ పెరిగింది. ఎందుకంటే రీతూ చౌదరి ఆర్గ్యుమెంట్ పెట్టినా, పాయింట్స్ పెట్టినా స్ట్రెయిట్ కట్ ఉంటాయి. సో, తనకి ఆ ఇంపాక్ట్ ఎప్పుడూ ఉంది. అండ్ తను ఇప్పుడు అమ్మాయిలందరిలో తనొక్కదే ఫిజికల్ టాస్క్ ఏదొచ్చినా వెంటనే ఫస్ట్ తన ఎఫర్ట్స్ తనిస్తది. తనెప్పుడూ గెలవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ దానికెక్కువ. సో, ఎలా అయినా గెలవాలి అన్నదే. అది ఎలా ఆడామని కాకుండా తను గెలవాలి అన్న కాన్సెప్టే తనకెక్కువ. సో, నెక్స్ట్ మాధురికి 6% ఓటింగ్ పోల్ అవుతుంది. మాధురికి యూట్యూబ్ పోల్స్ ఇవి కాకుండా వెబ్‌సైట్ పోల్స్ కాకుండా తనకి తన పొలిటికల్ సర్కిల్‌లో ఎక్కువ ఓట్స్ పడొచ్చు. సో, తను ఎలా అయినా ఈ వారం సేవ్ అవ్వచ్చు. బట్ ఓట్స్ ఎయాలనుకున్న వాళ్ళు ఏసుకోవాలి. ఎందుకంటే షీ ఈస్ ఇన్ డేంజర్ జోన్. తనకి 6% ఓటింగ్ పోల్ అవుతుంది. ఇంకా లాస్ట్ నేను సెకండ్ ప్లేస్‌లో గౌరవ్ గుప్తా. గౌరవ్ గుప్తాకి 5% ఓటింగ్ వస్తుంది. కానీ తను స్ట్రెస్‌లోనో ఏంటో కానీ తనకు అర్థం అవ్వకుండా అందరితో తగువులు పెట్టేసుకొని గట్టా ఉన్నాడు. సో, సేవ్ అవుతాడా అంటే చెప్పలేము. ఎందుకంటే తనకు తెలుగు రాదు. సో, హి ఈజ్ ఇన్ డేంజర్ జోన్. చాలా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. తను నచ్చినోళ్ళు ఖచ్చితంగా ఓట్స్ వేసుకోవాల్సిందే. ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ ప్లేస్‌లో రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్‌కి 4% ఓటింగ్ పోల్ అవుతుంది. నేను మొన్న వీడియోలో చెప్పినట్టే తను కంటెంట్ లేదు కాబట్టి ఎప్పుడైనా పడిపోతాడని నేను చెప్పా. అసలు ఈ వారమంతా రాము రాథోడ్‌కి కంటెంటే లేదు. నామినేషన్ ఒక సోది నామినేషన్. తను వేసిన నామినేషన్ కంటెంట్ కూడా తనకే రివర్స్ కొట్టింది. సో, అది కూడా నామినేషన్ పోయింది. సో, ఇంకా ఈ వారం రాము రాథోడ్, గౌరవ్ గుప్తా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎక్కువ డేంజర్ జోన్ అయితే రాము రాథోడ్‌కి ఉంది. రాము రాథోడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఓట్స్ వేసుకోండి. ఇంకా లాస్ట్ లీస్ట్ జోన్‌లో ఉన్నది రాము రాథోడ్, గౌరవ్ గుప్తా అండ్ మాధురి. వీళ్ళు ముగ్గురు చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎప్పుడైనా ఏ క్షణమైనా వెళ్ళిపోగలరు. సో, వాళ్ళకి సింగిల్ డిజిట్ ఓటింగ్ పోల్ అవుతుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్వింకిల్ స్వాతి.